So if someone is coming to you and reporting that, I'm being mentally abused and I want a divorce and all ante, what would be your next steps? We would first ask them, we'll make them sit down, we'll ask them like, like when did it start, and then like what is the form of abuse that you hear are. their entire Yes, story. the whole story. For example, like maybe like she's a working lady ankundamu, and then yet she's being told that like all the amounts which you're earning, your finances has to be taken care by us. That is also an abuse in the form of both financial and mental, because she's entitled how to spend her money, We see but that she's a lot. being forced, ఆన్ వన్ నేమ్ ఆర్ ద అదర్. అది మళ్ళీ ఇండైరెక్ట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఫ్యామిలీయే కదా, మనమే కదా లైఫ్ ఇన్సూరెన్స్ కడతాము, మన పిల్లల కోసమే కదా మనం ఎల్ఐసీస్ కడుతున్నాము, సో యూ ఆల్సో గివ్ యువర్ మనీ, యూ కాంట్రిబ్యూట్ టు ఇట్. సో ఇట్ బికమ్స్ టు అన్ ఎక్స్టెంట్ దట్ ఈవెన్ ఇఫ్ షీ వాంట్స్ టు బై సంథింగ్ ఫర్ హర్ సెల్ఫ్, దట్ పర్టిక్యులర్ 5,000 rupees also, though she is earning 1 lakh per month, she'll have to again ask that 5,000 from the husband or the in-laws again. సో కంటిన్యూస్గా ఇలా అయిపోయేసరికి ఒక కేసులో ఏమైపోయిందంటే, షీ హ్యాస్ బీన్ లైక్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇదేంటిది నేను ఎర్న్ చేస్తున్నాను, నేను వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళకి ఇచ్చి మళ్ళీ నేను వాళ్ళని అడుగుతుంటే దే ఆర్ ఆస్కింగ్ మీ అ రీజన్, వై డూ యూ వాంట్ టు స్పెండ్ దట్ 5,000, అండ్ దెన్ ఆఫ్టర్ దే కన్విన్స్ దే ఆర్ గివింగ్ హర్ ద మనీ. సో షీఈస్ లైక్ ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. సో అంటే మీరు ఏమంటున్నారంటే, లీగల్లీ ఇఫ్ దే మీరు ఇంటర్వ్యూన్ చేశారనుకో, ఎందుకంటే ఐ ఆల్సో గెట్ ఈ కేసెస్ బాగానే వస్తాయి, వేర్ దే సే దట్ ఆన్ ద మంత్ స్టార్టింగ్ మొత్తం ఇచ్చేయాలి, ఒక 5,000 ఏదో పెట్టేసుకొని మొత్తం ఇచ్చేయాలి, అండ్ మేమే పెట్టుకుంటాం అది మొత్తం, సేవ్ చేస్తాం అది. సో అవి పర్సనలీ వాళ్ళ ఫ్యామిలీ చాయిసెస్ ఉంటాయి. సో లీగల్లీ ఇఫ్ యూఆర్ సెండింగ్ డ్రాఫ్ట్ ఆర్ సంథింగ్ ఆర్ నోట్ టు దెమ్ సేయింగ్ ఇది లీగల్లీ కరెక్ట్ కాదు, ఆమె ఎంటైటిల్డ్ టు కీప్ హర్ ఓన్ సాలరీ అనేది, would that work out? ఎప్పుడైనా did you see that? Initial ga there are two things that can be done. One, when the client comes to us, what we tell is that have you discussed this issue with your spouse? ఇప్పుడు నోటీస్ పంపడం అనేది ఇట్స్ జస్ట్ 15 minutes or 20 minutes ఫర్ మీ. ఐల్ సిట్ డౌన్, ఐల్ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద క్లయింట్, నేను నోటీస్ కొట్టేస్తాను, నేను నెక్స్ట్ డే వెళ్ళి పోస్ట్ చేస్తాను, అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ అట్లీస్ట్ బిఫోర్ యూ డిసైడ్ టు టేక్ దట్ స్టెప్ దట్ యూ వాంట్ టు గెట్ సెపరేటెడ్, ఒక్కసారి కూర్చొని మాట్లాడండి. డిడ్ యూ ఎక్స్ప్రెస్ ఇట్ టు ద అదర్ స్పౌస్ అనేది, దట్స్ ద క్వశ్చన్ వీ ఆస్క్ పర్సనలీ. దెన్ సెకండ్ థింగ్, అది అయ్యింది, మేము మాట్లాడుకున్నాము, బట్ దెర్ ఇస్ నో చేంజ్, అండ్ నౌ ఐ హ్యావ్ కమ్ టు అ పాయింట్ వేర్ ఐ కెనాట్ స్టే ఇన్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ సఫకేటింగ్ అని చెప్పి వస్తారు. అంత జెన్యున్గా వచ్చినప్పుడు వాట్ వీ ఆస్క్ దెమ్ ఇస్ దట్, ఆర్ యూ ప్లానింగ్ టు ఫైల్ అ డివోర్స్ కేస్ సేయింగ్ దట్ నా మీద క్రుయల్టీ అయిందని చెప్పి ఫైల్ చేయాలనుకుంటున్నారా, లేదు ఒక మ్యూచువల్ రెజల్యూషన్ కోసం చూసుకోవాలనుకుంటున్నారా? దెన్ వీ సజెస్ట్ దట్ మాట్లాడుకొని మ్యూచువల్గానే మీరు ఎండ్ చేసుకోవడానికి చూడండి. బికాజ్ మీ పర్సనాలిటీస్ అనేది ఏదైతే ఉంటుందో, యూ స్టేడ్ ఫర్ అ సర్టన్ టైమ్ టుగెదర్, కాబట్టి యూ విల్ నో దట్ విచ్ ఇస్ ద పాయింట్ వేర్ యూ హ్యావ్ టు స్టాప్. కానీ కొన్ని కేసెస్లో ఈవెన్ మ్యూచువల్ రెజల్యూషన్ విల్ నాట్ హ్యాపెన్ బికాస్ ఫర్ సమ్ రీజన్స్ చెప్పకూడదు, కానీ డౌరీ ఎక్స్చేంజ్ అయిందని చెప్పి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ అయ్యాయని చెప్పి, అవన్నీ మనకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ టెక్నికాలిటీస్ దట్ కమ్ ఇన్ టు ప్లే. సో ద గైస్ ఫ్యామిలీ విల్ బి లైక్ నో, వీ విల్ నాట్ గివ్. ద గర్ల్స్ ఫ్యామిలీ విల్ బి లైక్ మేము ఇంత స్పెండ్ చేసాము, అది మాకు ఇప్పుడు పోయినట్టేనా. ఈ మొత్తంలో ఆ మ్యూచువల్ రెజల్యూషన్స్ ఫెయిల్ అయితే, ద ఓన్లీ స్టెప్ లెఫ్ట్ ఫర్ హర్ ఇస్ టు గో ఫర్ అ కంటెస్టెడ్ డివోర్స్. It's like mutually avatledu అని అంటే, in short, it gets ugly. Yeah, but they do have a remedy and they can always file for a separation. There is also a concept called judicial separation. మన ఇండియాలో అది చాలా తక్కువ వాడతారు, but in case there are disturbances that are going on between the two spouses, they can approach the court and they can tell that like we want to go for a judicial separation. So the court will give like, okay, 1 year time, you can stay separate, you don't have to be in contact with each other. If you have children, there will be certain clauses which will talk about the visitation avvachu, lekapothe wala fees avvachu, edana avvachu. According to those conditions, you will be taking care of the children. Meer separate ga undandi, and court pettina time 1 year avvachu. A 1 year tarvata kuda if you are intending to go for a divorce, then you go for a divorce. Ledu, in that 1 year span you have decided that that you want to again get back into the marriage, but ee concept chaala mandiki teliyadu. నేను అలా ఎలా ఉంటాను సొసైటీలో, నా గురించి అందరూ ఏమనుకుంటారు, లైక్ నా మ్యారేజ్ లోనే నేను చూసుకోలేకపోతున్నాను అన్న థాట్ లో దే విల్ నాట్ గో ఫర్ సచ్ థింగ్స్. But that is also an option to consider. Yeah.